సమ్మర్ స్పెషల్ మ్యాంగో చేపల పులుసు అయితే చేస్తున్నా. చేప ముక్కలు పడకముందనే పులుసు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. అండ్ ఈరోజు రెసిపీ అయితే మాత్రం మంచిగా నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఈరోజు అవకాశం దొరికింది. మంచిగా సమ్మర్ స్పెషల్ మ్యాంగో చేపల పులుసు అయితే చేస్తున్నా. ఇది నా వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా రెసిపీని పూర్తిగా ఫాలో అవ్వండి. ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయ్యి మీ ఇంట్లో వాళ్ళకి చేస్తే మీకు మాత్రం మంచిగా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఈరోజు అయితే మనం చేపల పులుసుకి ఒక శీలావతి చేపనైతే కేజీ తీసుకున్నా. మంచిగా రౌండ్ షేప్ పీసెస్ కట్ చేసుకున్నా. మీరు కూడా ఎట్లైనా కట్ చేసుకోండి. అండ్ మెయిన్ ముఖ్యంగా మ్యాంగో చేపల పులుసుకి మ్యాంగో కట్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు చేపల పులుసులోని బెండకాయ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను బెండకాయని కూడా యాడ్ చేస్తున్నా. ఇట్లా 1/2 పీసెస్ కింద కట్ చేసుకుందాం. చేపల పులుసుకి మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక స్పెషల్ మసాలాను అయితే రెడీ చేసుకుందాం. ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోండి. పీల్ చేసిన గార్లిక్ని సుమారు ఒక 50 గ్రాముల దాకా యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, వీటిని కచ్చా బిచ్చా కింద మిక్సీ ఆడుకుందాం. ఈ స్పెషల్ ఫిష్ మసాలాను అయితే మాత్రం ఒక బౌల్లో తీసుకుంటున్నా. చూసారు కదా, ఇలా ఉండాలి టెక్స్చర్. ఇలా క్రంబుల్గా ఉండాలి. మరీ వాటర్ వేసి ముద్దలా చేయొద్దు. సో గైస్, మనమైతే ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసుకుందాం. ఆయిల్ అయితే ఒక కప్పు పైన వాడుతున్నాను. 150 ml వరకు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా కుక్ అవ్వి ఆ గ్లేజీనెస్ రావాలి అంటే చేపల పులుసుకి ఈ మాత్రం ఆయిల్ యూజ్ చేయాలి. ఇందులో మనం కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాం, 1/2 టీ స్పూన్ వరకు. అండ్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడు ఒక 5 పచ్చిమిర్చి చిరుకులు యాడ్ చేసుకుందాం. ఒక 2 రెబ్బల కరివేపాకు. 1 మినిట్ వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఒక 1/2 kg ఆనియన్స్ అయితే యూజ్ చేసిన 1 కిలో ఫిష్కి. ఆనియన్ పేస్ట్ మరీ వాటర్ వేసి పల్చగా లేదా స్మూత్గా కొట్టుకోకండి. కొంచెం స్మాషీగా ఉంటేనే ఆ పల్ప్ తగులుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే తొందరగా కుక్ అవ్వడానికి ఆనియన్. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. ఒక 200 గ్రామ్స్ టమాటా ప్యూరీ. సో టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీతో పాటు ఇప్పుడే మనం కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ గ్రేవీని ఫ్రై చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను ఈ చేపల పులుసులో ఎటువంటి గరం మసాలాలు కానీ ఏం వాడటం లేదు. మనం స్పెషల్గా ఆడుకునే ఫిష్ మసాలా తప్ప. అందులో కూడా వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మాత్రమే యూజ్ చేస్తున్నాను. గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 3 మినిట్స్ వరకు అట్లా కలుపుకుంటా సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదండి. ఇది పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది నీట్గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చింతపండు పులుపు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఆడబెట్టుకున్న ఫిష్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న బెండకాయలు అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఇదే టైంలో యాడ్ చేసుకున్నాం. మామిడికాయ ముక్కలు, బెండకాయలు పులుసులో బాగా మగ్గేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చేప ముక్కలు పడకముందనే పులుసు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇంకెందుకు, ఇప్పుడు చేపలు అయితే యాడ్ చేసేద్దాం.
పులుసులో చేప ముక్కలు అయితే పడేసాం. గరిటె పెట్టి కుదిపేసి ముక్కలు చేయకుండా ఇట్లా 2 క్లాతులు పట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే కరెక్ట్గా లెవెల్గా ముక్కలు స్మాష్ అవ్వకుండా కుక్ అవుతాయి. నేనైతే మట్టి పాత్రలో కుక్ చేస్తున్నాను. మీ దగ్గర వీలైతే మట్టి పాత్రలో కుక్ చేయండి. మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది, మంచి అథెంటిక్ ఫ్లేవర్తో ఉంటుంది. బట్ రెసిపీ అయితే మాత్రం సేమ్ ఫాలో అయిపోండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లాగే మన భోజన మందిర్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకా మంచి రెసిపీస్ మంచి గెస్టులతో వచ్చి మంచి ఎపిసోడ్స్ ఫన్నీగా మీకు చేయగలుగుతాను. కొంచెం సపోర్ట్ చేసి నాకు బూస్టప్ ఇవ్వండి. చేపల పులుసులో ఫినిషింగ్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ పులుసు మరగడానికి ఇంకొక 10 నిమిషాలు టైం పడుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టేసి మీకు నచ్చిన పాట వినండి, ఎంజాయ్ చేయండి. ఒక 10 మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టి పక్కన వదిలేయండి. ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చేపల పులుసు అయితే. ఆహా, ఎంత గుమ్ములాడిపోయే చేపల పులుసు అని రెడీ అయిపోయిందండి. ఆ కలర్ చూసారా? ఆ కలరు పైన ఆయిల్ తేలింది. చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నాకు అర్థమవుతుంది. నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. కానీ ఇప్పుడైతే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లా ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ కామెంట్ కింద మెన్షన్ చేయండి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఈ మామిడికాయ చేపల పులుసుని అయితే టేస్ట్ చేసేస్తాను. వేడివేడి రైస్లో చేపల పులుసు ఆ ఫిష్ ముక్క వేసుకొని తింటే ఉంటుంది. కానీ నిజానికి చేపల పులుసు అనేదండి వేడిగా కాకుండా కూడా వండిన ఒక 3-4 అవర్స్ తర్వాత తింటేనండి దాంట్లో అసలు మజా వచ్చేది. ఈ పులుపు అంతా పట్టుకొని బాగా మగ్గుతుంది కదా, అప్పుడు తినాలి. వేడి పులుసు ఎప్పుడు చల్లగా ఉండాలి, అన్నం వేడిగా ఉండాలి. అప్పుడు టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడిగుంది. చేపలో ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. పులుసున్నంత టేస్ట్గా చేప తిన్నప్పుడు ఉండదండి. దోలు తీరిపోద్ది ముళ్ళు కరెక్ట్గా చూసుకోకపోతే. అమోఘం, అద్భుతం, సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో గైస్, ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ చేపల పులుసు రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కింద లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి. అట్లా ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లానే మా భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకొక డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.